దసరాను పురస్కరించుకుని విజయవాడ సమీపంలో నిర్వహించి తలపెట్టిన విజయవాడ ఉత్సవపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గొడుగు వెంకటస్వామి భూముల్లో అమ్మవారి దసరా విజయవాడ ఉత్సవ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఎంపీ కేశినేని చిన్ని సిద్ధమయ్యారు. ఇప్పుడు దీనిపైన రచ్చరేగుతుంది. ఇది పక్కా స్కామ్ తరహాలో నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. 100 కోట్లు దోచుకోవడానికి ఎంపీ కేశినేని నాని స్కెచ్ వేశారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపిస్తున్నారు. దసరా సమయంలో కనీసం 5 కోట్లు కూడా హుండీ కానుకల ద్వారా రాదని, కానీ అదే అమ్మవారిని కేంద్రంగా చేసుకుని 100 కోట్లతో ఈవెంట్ నిర్వహించడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరితో లూలూచి పడి ఇదంతా చేస్తున్నారో చెప్పాలంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని తీరుపై పోతిన మహేష్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళు ఏం గుర్తు పెట్టుకుంటారు? మనసులో అమ్మవారి రూపాన్ని గుర్తు పెట్టుకుంటారా? అమ్మవారి అలంకారాన్ని గుర్తు పెట్టుకుంటారా? లేకపోతే మీ సినిమా డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటల్ని గుర్తు పెట్టుకుంటారో కూడా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారు, శ్రేయాస్ మీడియా వారు, వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు సమాధానం చెప్పాలి. అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల 10 రోజులకు గాను వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లకి మించి ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరిట 100 కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు దోచుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత హంగామా అందుకే సృష్టిస్తా ఉన్నారు చిన్ని గారు, శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు, అలాగనే వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు. ఎంపీ చిన్ని గారిని కూడా సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు శ్రేయాస్ మీడియా సంస్థతో కుదుర్చుకున్నటువంటి డీల్ ఎంత? 25 కోట్ల, 30 కోట్ల, 35 కోట్ల? దీనికి కూడా మీరు పవిత్రమైన అమ్మవారి పేరు చెప్పుకుని వ్యాపారం చేస్తారా అని విజయవాడ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమ్మవారిని భక్తితో కొలవటం కంటే సినిమా పాటలు, డాన్సులతో ఎంటర్టైన్మెంట్ పొందాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. శ్రేయాస్ మీడియా అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు దండుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దసరా ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? ఈ రాష్ట్ర ఉత్సవానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే అమ్మవారి ఆలయ ఖాతాకి జమ అవుతాయని ఒక జీవో ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరే కదా పదే అనేక సందర్భాల్లో డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పిస్తున్నారు కదా. ఎందుకు 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించలేకపోయారో కేశినేని చిన్ని గారు సమాధానం చెప్పాలి. నిజంగా మీకు అమ్మవారి ఆలయ అభివృద్ధి మీద, దసరా ఉత్సవాల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు లైవ్ లో. విజయవాడ ఉత్సవం అనేక సుడిగుండాల వివాదాల్లోకి వెళ్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాల ప్రకారం విజయవాడ ఉత్సవాలకు సంబంధించినటువంటి వార్తా కథనాన్ని కూడా ప్రసారం చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవం పేరుతో ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలకు సంబంధించి అనేక విమర్శలు సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా వైసీపీ నేత పోతిన మహేష్ అనేక విమర్శలు చేస్తూ ఉన్నాడు బహిరంగంగానే. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని ఆయన ఎందుకు ఈ ఉత్సవాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ప్రైవేటుకి సంబంధించినటువంటి ఈవెంట్, ప్రైవేటు ఈవెంట్ కి ప్రభుత్వ అధికారులు ఎందుకు పని చేస్తున్నారు అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటుగా శ్రేయాస్ మీడియా అనేది ఒక ఈవెంట్ కంపెనీ. ఆ శ్రేయాస్ మీడియాకి మీరు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చారు? ఆ శ్రేయాస్ మీడియాతో మీరు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు? ఆ చీకటి ఒప్పందాలు బయట పెట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయానికి సంబంధించినటువంటి భూముల్లో మీరు ఏ విధంగా ఎగ్జిబిషన్లు పెడుతున్నారు? తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మిస్వాకులు, కల్చరల్ ఈవెంట్లు, సినిమా ఫంక్షన్ల మాదిరిగా పాటలు పాడటం ఇదంతా ఎందుకు పెడుతున్నారు? అమ్మవారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు
విజయవాడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటూ కూడా పోతిన మహేష్ అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దసరా అమ్మవారి ఉత్సవాలకు అపవిత్రం చేసే విధంగా స్థానిక ఎంపీ కేశినేని నాని ఆయన వ్యవహార శైలి ఉందంటూ కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మవారి ఉండికి 5 కోట్లు కూడా దాటదు ఆదాయం ఈ ఉత్సవాలకు సంబంధించి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే బెజవాడ విజయవాడ ఉత్సవాలు ఉన్నాయో 100 కోట్ల మేర దోపిడీ జరుగుతుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం జరుగుతుంది. ఏదైతే ఎగ్జిబిషన్స్ పేరుతో 700 స్టాల్స్ పెట్టారు, ఒక్కో స్టాల్ నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? అమ్మవారు ఉండిలోకి వెళ్తుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుందా అనేది కూడా చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దసరా ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలు ఇవ్వని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని బెజవాడ విజయవాడ ఉత్సవాలకు సంబంధించి ఢిల్లీ స్థాయిలోకి వెళ్లి ఆహ్వాన పత్రికలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు అమ్మవారి దసరా ఉత్సవాలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అది లేకుండా విజయవాడ ఉత్సవాలకి ఎందుకు ఇస్తున్నారు? కొంతమంది ప్రైవేటు వ్యక్తులతోటి శ్రేయస్ మీడియా తోటి ఒప్పందం కుదుర్చుకొని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా బెజవాడ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కేశినేని చిన్ని వర్గీయులు, ఇటు పోతిన మహేష్ వర్గీయులు బాహాబాహి ప్రెస్ మీట్ పెట్టుకొని సవాళ్లు విసుకునే స్థాయికి వెళ్తున్నారంటే బెజవాడలో దుర్గమ్మ ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దసరా ఉత్సవాలకు ఎందుకు ఇన్ని ఆటంకాలు కలిగిస్తున్నారంటూ కూడా బెజవాడ ప్రజలైతే చెవులు కొరుకుంటున్నారు. ముఖ్యంగా ఒక ప్రైవేటు కంపెనీకి శ్రేయస్ మీడియా అనే సంస్థతో మీరు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు? రీసెంట్ గా బెజవాడలో బుడమేరు వచ్చి ముంచేసిన పరిస్థితి ఉంది, అందుకు ఈ ఉత్సవాలు జరుపుతున్నారా? లేక ఏదైతే డయేరియాతో ప్రాణాలు పోతున్నటువంటి ప్రజల కోసం మీరు ఉత్సవాలు జరుపుతున్నారా అంటూ కూడా వైసీపీ నేత పోతిన మహేష్ అయితే బహిరంగంగానే సవాల్ కూడా విసురుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని అండదండలతోటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దసరా ఉత్సవాలను ప్రైవేటు పరంగా చేసుకుంటూ అమ్మవారి ప్రతిష్టకు, అమ్మవారి సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా కొంతమంది బహిరంగంగానే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రైవేటు కార్యక్రమాలకి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పనిచేస్తున్నారంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద ఖచ్చితమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వైసీపీ నేతలైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జిబిషన్ పేరుతో 700 స్టాల్స్ ని పెట్టి ఒక్కొక్క స్టాల్ 3 నుంచి 4 లక్షలకు అమ్ముతున్నారు. ఆ డబ్బంతా ఎటు వెళ్ళిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా దానికి ఒక్కరు కూడా సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళు చెప్పిందే నిజం అనుకోవాలా, లేదా ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కూడా ఆ దేవుడికే తెలియాల్సి ఉంటుంది, ఆ కొండ మీద ఉన్న అమ్మవారికే తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు దసరా ఉత్సవాల పేరుతో. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడు వీళ్ళు నడుపుతున్నటువంటి విజయవాడ ఉత్సవాలు ఉన్నాయో అవి మొత్తం కూడా కమర్షియల్ మయం అయిపోతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కమర్షియల్ వ్యాపారం చేస్తున్నాడని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బెజవాడలో లోకల్ గా ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని మీద ఉంది. ఇప్పటికైనా ఏదైతే అమ్మవారి పేరు చెప్పి ఇటువంటి ప్రైవేటు ఈవెంట్లు పెడుతున్నారో, సినిమా యాక్టర్స్ ని, సినీ సంగీత దర్శకులను తీసుకొచ్చి పాటలు పాడిస్తున్నారో వాటన్నిటికి కూడా అడ్డుకట్ట వేయాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో పాటు విజయవాడ కీలక నేత అయినటువంటి పోతిన మహేష్ అయితే బహిరంగంగానే సవాల్ కూడా విసురుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్.